భారత్లో ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో కోట్లాది మంది ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నారు. చాలా కాలం నుంచి ఉద్యోగ సంఘాలు ఈపీఎస్ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఉద్యోగుల పీఎఫ్కు సంబంధించిన పెన్షన్ పొదుపు మరింతగా పెరగనుంది. దీనిపై కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈపీఎస్ పరిమితిని పెంచేందుకు సిద్ధమైంది. అవసరమైన రిటైర్మెంట్ ఫండ్ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 వరకు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆ తర్వాతే కొత్త పరిమితి అమల్లోకి వచ్చే తేదీపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ కొత్త పరిమితి అమల్లోకి రావడంతో 15,000 నుంచి 25,000 రూపాయల వరకు వేతనం ఉండే ఉద్యోగులకు కూడా భవిష్యత్తు కోసం పొదుపు, పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. దీనివల్ల ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు సామాజిక భద్రత పెరగడంతో వారికి మేలు జరుగుతుంది. అలాగే కంపెనీలపై పెరగనున్న భారం. కేంద్ర ప్రభుత్వం చేయనున్న ఈ మార్పు ప్రభావం కంపెనీలపై పడనుంది. ఎక్కువ మంది ఉద్యోగులను ఈపీఎఫ్, ఈపీఎస్లో చేర్చాల్సి రావడంతో కంపెనీలు ఎక్కువ వాటా చెల్లించాల్సి వస్తుంది. దీంతో వారి ఫేర్వెల్ ఖర్చు మరింత పెరగవచ్చు. ఈపీఎఫ్ వ్యవస్థలో యజమాని బేసిక్ జీతంలో 8.33% పెన్షన్ ఫండ్కు చెల్లిస్తారు. ప్రభుత్వం 1.16% వాటా ఇస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఖర్చులు సైతం పెరుగుతాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో ఈపీఎస్ కోసం కేంద్రం 11,144 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. ఇక ఈ ప్రతిపాదన ఆమోదం పొందిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే 15,000 నుంచి 25,000 వరకు శాలరీ పొందే ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం 15,000 వరకు శాలరీ ఉన్న ఉద్యోగులు ఈ పథకాలలో చేరడం తప్పనిసరి. అంతకంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులు కావాలంటే స్కీమ్ నుంచి బయటకు వెళ్ళవచ్చు. వారిని చేర్చాల్సిన చట్టబద్ధమైన బాధ్యత యజమానిపై ఉండదు. అలాగే ఈ కొత్త రూల్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే, కేబినెట్ ఆమోదం తర్వాత కంపెనీలు తమ ఫేర్వెల్ సిస్టమ్ అవసరమైన ప్రక్రియల్లో మార్పులు చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. అందువల్ల ఈ రూల్ తక్షణమే అమల్లోకి రాదు. ప్రస్తుతం కొత్త ఈపీఎఫ్ వేతన పరిమితి 1 ఏప్రిల్ 2027 నుంచి అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్థిక శాఖ నిర్ణయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ నిర్ణయం తర్వాతే ఖరారు కానుంది.